హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి తక్కువ టైంలో మనం కుకింగ్ చేస్తూ మిగతా పనులు కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. హెవీగా పని చేసేస్తున్నామని చెప్పేసి అలసిపోకుండా మనం హ్యాపీగా సాంగ్స్ వింటూ కూడా మనం పని చేయొచ్చు. ఈ సమ్మర్లో మనకి విసుగు వస్తుంది కుకింగ్ చేయాలన్నా, వేరే వర్క్ చేయాలన్నా. అలా కాకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనం వర్క్ చేయొచ్చు. కుకింగ్ అని ఇంకా వేరే ఇంటికి సంబంధించిన పనులు కూడా చేసుకోవచ్చండి. నేను ముందుగా ఈరోజు రైస్ పెట్టేశాను. రైస్ అయిపోయింది. కర్రీ కోసం వంకాయ ముక్కలు, ఇంకా ఆనియన్స్, బెండకాయలు కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి వంకాయ పులుసు అండి. 4 బెండకాయలు ఉన్నాయి కదా అనేసి అవి కూడా నేను కట్ చేసి వేసేసాను. అవి కర్రీకి సరిపోవు, అందుకని ఇందులోనే కలిపేసి వేసేస్తున్నాను. పులుసుకి చాలా బాగుంటాయి కాంబినేషన్ కూడా. వంకాయ ముక్కల్ని నేను కట్ చేసుకొని పొడవుగా వాటర్లో వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని ఆయిల్లో వేసి బాగా మగ్గించుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా నేను చిలుకలుగా కట్ చేసుకున్నాను. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. సరిపడిగా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా బెండకాయ, వంకాయ ముక్కలు మొత్తం అన్నీ వేసేస్తున్నాను. ఒకసారి అన్నీ కలిపిన తర్వాత సరిపడగా కారం వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. పులుసు కోసం చింతపండుని మనకు కావాల్సినంత క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టానండి. కుకింగ్ చేయడానికి ముందుగానే నేను మిషన్ ఆన్ చేసుకున్నాను. మిషన్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక్కసారి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా అన్ని పనులు ఒకేసారి చేసేస్తాం అనుకుంటే మనకి ఈజీగా అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి. వంటగదిని ఎప్పటికప్పుడు ఇలా నీట్గా ఉంచుకుంటాను. పక్కనే ఒక మనీ ప్లాంట్ కూడా వేశాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు పెంచడానికి వీలవలేదు పిల్లలతో. ఇప్పటి నుంచి అన్ని మొక్కలు పెంచుతున్నాను. తొందరలోనే మీకు నా చిన్ని గార్డెన్ని మీకు చూపిస్తాను. అలాగే చింతపండు కూడా బాగా నానిందండి. కొంచెం వాటర్తోనే చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్ట్ గుజ్జంతా కొంచెం వాటర్తోనే తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన వాటర్ని పులుసుకు వేసుకోవచ్చు. మూత తీస్తున్నానండి. మొత్తం ముక్కలన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు నేను చేసుకున్న పులుసుని ఇందులో వేస్తున్నాను. చింతపండు పులుసు. మీరు కావాలనుకుంటే చింతపండు పులుసుని కొంచెం చింతపండు వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీలో పెడితే మనకి ఈజీగా కూడా చింతపండు పులుపు అనేది వస్తుంది. దాన్ని అప్పుడు మనం స్ట్రైనర్తో వడకట్టుకొని ఈజీగా వేసుకోవచ్చు.
మీకు నచ్చితే ఆ టిప్ యూస్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ప్రతి వెజిటేబుల్ పులుసులకి నేను బెల్లం అనేది కంపల్సరీ వేసుకుంటాను. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా నాలా పులుసులో బెల్లం వేసి అలవాటు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను రోజు పాలు వేయించుకుంటాను కదా, దాని మీద మేకడ తీసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇది స్టోర్ అయిపోయి ఫుల్ అయిపోయింది అనమాట గిన్నెతోని. దీన్ని ఇప్పుడు నేను ఇంతకు ముందు చూపించిన వీడియోలో నెయ్యి ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఆల్రెడీ నాకు నెయ్యి ఉంది కనుక దీన్ని నెయ్యి చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంతో బటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి కదండి. ఆయిల్కి బదులుగా నేను బటర్ వాడదామని డిసైడ్ చేసుకున్నాను. దానికోసమని ఇప్పుడు నేను బటర్ క్యూబ్స్ ప్రిపేర్ చేస్తానండి. చాలా ఈజీగా మనకి స్వచ్ఛమైన బటర్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మనీ ఆదా చేయొచ్చు, ప్లస్ మనకి హెల్తీ కూడాను. మనం దోశ వేసుకున్నా, ఇంకా కర్రీస్ చేసుకున్నా, చపాతీలు చేసుకున్న వాటికి మనం బటర్ అనేది వాడితే చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దానికోసం నేను బటర్ని హాఫ్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇంతకుముందు చూపించినట్టే ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ విధంగా వెన్న అనేది తీసుకోవాలండి.
వెన్నని మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత వచ్చే మజ్జిగ ఉంటుంది కదండి, దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. దీన్ని పడేయకుండా కొంచెం మనం సాల్ట్ వేసుకొని తాగితే చాలా మంచిదండి. లేదంటే దీన్ని మజ్జిగ పులుసు కింద వేసుకొని కూడా మనం తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం పడేయకుండా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అలాగే నాకు గిన్నె నిండా నాకు బౌల్తో ఫుల్గా వెన్న అనేది తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, అది కూడా తీసేస్తాను. ఈ విధంగా మొత్తం వాటర్ అనేది లేకుండా నేను క్లీన్ చేసుకుని వెన్నని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బటర్ కింద క్యూబ్స్ కింద తయారు చేసుకోవడానికి ఒక అల్యూమినియం బౌల్ ఉంది నా దగ్గర. మీ దగ్గర లేదంటే మామూలు స్టీల్దైనా తీసుకోవచ్చు. నేను నెయ్యి తీసుకున్నాను. దీన్ని నేను బటర్ చేసుకునే బౌల్ ఉంది కదా, అల్యూమినియం బౌల్, దాని చుట్టూ వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బటర్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఆల్రెడీ వెన్న తీసాను కదా దాంతో, కానీ నేను నెయ్యిని స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆ నెయ్యి అని కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం కుక్ చేసేటప్పుడు అది మంచి స్మెల్ అనేది వస్తుంది. అందుకనే నేను నెయ్యిని యూజ్ చేస్తాను ఇక్కడ. ఈ విధంగా నెయ్యి అంతా పోసుకున్న తర్వాత మనం తీసుకున్న వెన్నని ఇందులో వేసుకోవాలి. బౌల్ కంటే వెన్న అనేది క్వాంటిటీ తక్కువగా ఉంది కనుక నాకు కావాల్సిన సైజులో క్యూబ్స్ నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెన్నని ఇందులో వేసుకుంటున్నాను. వెన్న క్వాంటిటీ మామూలు కంటే కొంచెం తక్కువగా ఉంది కనుక నేను మొత్తం స్ప్రెడ్ చేయనండి. నాకు క్యూబ్స్ కింద కావాలి. నాకు కావాల్సిన సైజులో కావాలంటే మొత్తం స్ప్రెడ్ చేయకుండా మామూలుకి కొంచెం హాఫ్ వరకు నేను స్ప్రెడ్ చేసుకుంటాను. సరే కదండి, ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ డీప్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లోంచి నేను తీసిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు కావాల్సిన సైజులోని కట్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనం మనీ కూడా సేవ్ చేయొచ్చండి. మనం ఒకదానికి ఖర్చు పెట్టే మనీతోని మనం 2-3 రకాలుగా దీన్ని తయారు చేసుకోవచ్చు. మనీ సేవింగ్ అనేది మనకి బాగా యూస్ అవుద్ది ఈ విధంగా చేస్తే. ఈ విధంగా కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని స్టోర్ చేసుకోవాలి. నేను ఈ విధంగాను మొత్తం క్యూబ్స్ అన్ని వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 వీక్స్ వరకు మనకి అలాగే ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనం దోశ వేసుకునేటప్పుడు ఒక క్యూబ్ వేసుకొని దాని మీద దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ కూడా. కర్రీస్ కావాలనుకుంటే మనకు కావాల్సిన క్వాంటిటీ 2-3-4 అలా వేసుకోవచ్చు. నాన్ వెజ్లో కూడా మనం ఇది వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. రెగ్యులర్గా తినేకన్నా నాన్ వెజ్లో ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను.
చూసారు కదా, ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లోనే బటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ అండి. ఇది బయట మనం రెస్టారెంట్స్లోని బయట కొనాలనుకుంటే 200 ఉంటుంది, మినిమం 150 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది చాలా రేటు, ఇంకా ఎక్స్పెన్సివ్ కదా బాగాను. దానికోసం మనం ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే తక్కువ కాస్ట్, ఇంకా ఎక్కువ మంది తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని తక్కువ కాస్ట్తోనే తీసుకోవచ్చు. మ్యాక్సిమం దీనికి ఒక 50 రూపీస్ అవుతుంది అనుకుంటా, అంతే, అంతకంటే ఎక్కువ అవ్వదు. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక 5-6 మెంబర్స్ వరకు మనం దీన్ని తాగొచ్చు. నేను ఇప్పుడు ఒక గ్లాస్ మాత్రమే చేస్తున్నాను మీకు చూపించడానికి. దానికోసం నెస్కేఫ్ కాఫీ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ కాఫీ పొడి, దాన్ని ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట. దానికి డబుల్ క్వాంటిటీలో, అంటే ఒక స్పూన్ కాఫీ పొడికి 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు షుగర్ పౌడర్ వేసుకోవాలనుకుంటే కనుక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా విస్కర్తో నేను ఇప్పుడు కలుపుతానండి. మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్తో కలపచ్చు. షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ లిక్విడ్ని వేసుకోవాలి. కాఫీ లిక్విడ్ని వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని బ్లెండ్ చేయాలండి. జాగ్రత్తగా ఆగుతూ బ్లెండ్ చేస్తే మనకు కావాల్సిన పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇందులో ఒక గ్లాసు మిల్క్ వేసుకుంటున్నానండి. రా మిల్క్ తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు.
దీంట్లోని నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన అంత కూలింగ్లోని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పెట్టుకొని. ఈ కాఫీని మనం పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయింది. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను పైన స్ప్రింకిల్ చేయడానికి డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసుకుంటున్నాను. దానికోసం చిన్న గ్రేటర్ ఇంకా చిన్న ప్లేట్ కూడా పెట్టుకున్నాను. నేను డార్క్ చాక్లెట్ నుంచి ఒక బైట్ తీసుకొని గ్రేట్ చేసుకుంటున్నానండి. నేను మీకు చూపించడానికి ప్లేట్లో చేస్తాను, కాకపోతే దీన్ని డైరెక్ట్గానే మనం సర్వ్ చేసుకున్న తర్వాత పైన గ్రేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు చూపించడానికి అనేసి నేను ప్లేట్లో ఈ విధంగా గ్రేట్ చేస్తాను అనమాట. ఈ విధంగా చాక్లెట్ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మనకి సర్వింగ్ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లోని చాక్లెట్ సిరప్ వేసుకుంటాను. చాక్లెట్ సిరప్ని మనం వేసుకునే విధానంలోనే ఇది చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ గ్లాస్ డెకరేట్ చేసుకుని పైన కూడా మనం చాక్లెట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట తీసుకునే చాక్లెట్ కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం కాఫీని మొత్తం వేసుకోవాలి. మనం గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని కూడా దీని మీద వేసుకోవాలి. దీని మీద ఐస్ క్రీమ్ వేసుకుంటానండి. నేను వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మీరు కావాలంటే వేరేదైనా వేసుకోవచ్చు. దానిపైన మనం చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేయట్లేదు, ఎక్కువగా అయిపోతుందని చాక్లెట్ సిరప్ నేను వేయట్లేదు. చూసారు కదండి, చాలా సింపుల్గా చాక్లెట్ కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. మరి ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీ అందరికీ మంచి ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తానండి. చాలా మంచి బ్యూటీ టిప్ అనమాట. ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. న్యాచురల్గా దొరికే మనకి గులాబీలు ఉంటాయి కదా, ఎర్ర గులాబీలు, అవి నేను ఒక డే మొత్తం ఎండలో పెట్టి ఎండబెట్టాను. ఇప్పుడున్న ఎండకి ఒక రోజులోనే బాగా ఎండిపోయినాయి అనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసుకుంటాను. బాగా పౌడర్గా చేసుకుంటే మనకి ప్యాక్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకని మిక్సీ జార్లో వేసుకొని ఆగి మనం పౌడర్ కింద చేసుకుంటే మంచి ఫేస్ ప్యాక్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. దీంతోనే మనం స్క్రబ్బర్ కూడా రెడీ చేసుకోవచ్చు అండి. మనం ప్రస్తుతానికి మాత్రం ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం ఇప్పుడు మిక్సీలోని వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో దీన్ని పౌడర్గా చేసుకుంటానండి.
చూసారు కదా, బాగా ఫైన్ పౌడర్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్తో మనం చల్లించుకుందామండి. ఏమైనా కొంచెం ఉంటుంది కదా, ఎలాగైనా అది కూడా కాకుండా బాగా పౌడర్ లాగా మనం చల్లించుకోవాలి. మనకి పైన కొంచెం ఉండిపోయింది చూసారండి, ఇది కింద పౌడర్ కాకుండా దాన్ని మనం స్క్రబ్బర్గా యూస్ చేసుకోవచ్చు. ఇది పౌడర్ అనమాట. దీన్ని ఇప్పుడు ఏ విధంగా ఫేస్ ప్యాక్ చేసుకోవాలనేది, దీంట్లో ఏమేమి కలపాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకున్నాను. ఒక చిన్న స్పూన్తోని 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి రోజ్ పౌడర్ అనేది. ఇది మనకి బయట మార్కెట్లోని ప్యాకింగ్ కొనాలంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్. అలాగే మనకి అది న్యాచురల్లో కాదో, ఏ ఫ్లేవర్స్ యూస్ చేస్తున్నారని కూడా డౌట్ ఉంటుంది. కాకుండా మనం కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజ్ పౌడర్ అనేది. ఒక స్పూన్ వేసుకున్నాను. 2 స్పూన్లు రోజ్ పౌడర్కి 1 స్పూను షుగర్ వేసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ కాఫీ వేసుకుంటున్నాను, బ్రూ కాఫీ. ఏ కాఫీ పౌడర్ అయినా, ఇన్స్టెంట్ కాఫీ పొడి ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అలాగే ఇందులో నేను హనీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఏ స్పూన్తో ఫస్ట్ నుంచి నేను కొలతలు అనేది తీసుకుంటున్నాను, ఆ స్పూన్స్తోనే 2 స్పూన్స్ హనీ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు హనీ అనేది పడితే హనీ వేసుకోండి, లేదంటే నేను ఇందులో మిల్క్ కూడా యాడ్ చేస్తాను. మిల్క్తో మాత్రమే మీరు దీన్ని ప్యాక్ కింద యూస్ చేసుకోండి. ఇది ఫస్ట్ బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోండి ఇలా. ఇది ఈ విధంగా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మిల్క్ అని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఒక పేస్ట్ లాగా మనకి తయారవుతుంది. ఇది చాలా షైనింగ్ వస్తుందండి ఫేస్ అనేది. మీకు వీలైతే వీక్లీ 3 టైమ్స్ వరకు మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది స్కిన్ అనేది. స్మూత్గా, ఫస్ట్ స్కిన్ స్మూత్గా ఉంటుంది. వైట్నింగ్ అనేది మనకి తరచూ చేస్తూ ఉంటే మీకే అది రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఫస్ట్ స్మూత్నెస్ అనేది మాత్రం వెంటనే తెలుస్తుందండి. మనకి బిఫోర్కి ఆఫ్టర్కి చాలా స్మూత్నెస్ అనేది వస్తుంది. ఫేస్ కానీ నెక్కి కానీ చాలా చాలా బాగుంటుంది ఇది. మీరు ఒక్కసారి యూస్ చేసిన వెంటనే దీనికి మీ రిజల్ట్ మాత్రం స్మూత్నెస్ బాగా తెలుస్తుంది. మీరు ఒక వన్ మంత్ అలా యూస్ చేసిన తర్వాత 1 మంత్ 1.5 మంత్ యూస్ చేస్తే మీకు స్కిన్ వైట్నింగ్ అనేది రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి. పక్కా రిజల్ట్ వస్తుంది. ఇది వెంటనే వైట్నింగ్ వచ్చేస్తుంది, మీరు వైట్ అయిపోతారని మాత్రం చెప్పను. కానీ మీరు ఖచ్చితంగా ఆ ఫీల్ అనేది చాలా చాలా మీరు ఫీల్ అవుతారండి. స్మూత్గా, చర్మం చాలా స్మూత్గా ఉంటుంది. చాలా న్యాచురల్గా మనకు ఇంగ్రీడియంట్స్ వల్ల దానికి స్మూత్నెస్ వస్తుంది. మనం పార్లర్కి వెళ్ళి చేయించుకొని స్క్రబ్బింగ్ ఇవన్నీ చేయించుకున్న తర్వాత మన ఫేస్ అనేది ఆ స్మూత్నెస్, కొంచెం మెరుపు అనేది మనకు వస్తుంది. అలా కాకుండా దీంతోనే ఖచ్చితంగా మెరుపు కూడా మనకు కనిపించవచ్చు. ఫేస్లో చాలా మెరుపు వస్తుంది, స్మూత్నెస్ వస్తుంది. మీరు అలా 1 మంత్ చేస్తే ఖచ్చితంగా కలర్ చేంజింగ్ కూడా ఉంటుందండి. ఇలా కొంచెం తీసుకొని స్క్రబ్ చేసి దీన్ని మొత్తం ఫస్ట్ దీన్ని ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. మొత్తం ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఇలా స్క్రబ్ చేసిన తర్వాత కొంచెం తీసుకొని పైన పూసుకొని ఒక 10 మినిట్స్ వరకు 10 to 15 మినిట్స్ వరకు దీన్ని ఇలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత దీన్ని పైన చూసారా మొత్తం ఆరిపోయింది కదా, దీన్ని మళ్ళీ చేతితో ఫుల్గా స్క్రబ్ చేసుకోవాలి. మళ్ళీ మెల్లిగాను ఫేస్కి కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. యాంటీ డైరెక్షన్లోని
మనం రౌండ్ షేప్లోని జాగ్రత్తగా దీన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని వాటర్తో కడిగేస్తున్నానండి. చూడండి, వాటర్ తీసుకున్నాను, ఏముందో చూపిస్తున్నాను చూసారా. వాటర్తో శుభ్రంగా కడిగేసి క్లాత్తో నేను తుడిచి మీకు చూపిస్తాను. ఈ విధంగా క్లాత్తో తుడిచేసుకోవాలి. హ్యాండ్ మీరు గమనించినట్లయితే ఇంతకు ముందు మీద ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది. అలాగే చాలా స్మూత్గా ఉందండి. ముట్టుకుంటుంటే మెరుపు కూడా వచ్చింది హ్యాండ్కి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ టిప్ అనేది. అందరూ ఈరోజు వీడియో వచ్చేసి 2 మంచి ప్లేసెస్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అది కూడా రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం, అంటే సరస్వతి ఘాట్. చాలా ఫేమస్ అండి. పిల్లలకి ఇక్కడే అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ ముందుగానే ఫోన్ చేసి డేటు ఇంకా మన జాతకం బట్టి పిల్లలు లేదా బాబు పాప బట్టి వాళ్ళకి అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారండి. ఇంకా సరస్వతీదేవికి పక్కన టెంపుల్ కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. లాస్ట్లో మీకు చూపిస్తాను. పక్కన గోదావరి చాలా చాలా అందంగా ఉంది కదండి. ఎంట్రన్స్లో చిన్న శివలింగం మనకి దర్శనమిస్తుంది. దానికి ముందుగా ఫ్రంట్ మనకి చాలా పెద్ద శివలింగం, ఇంకా దానికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉంటారు. మీకు చూపిస్తాను. అయితే నేను ఈ వీడియో ఈవినింగ్ చేస్తాను కదా, ఈవినింగ్ వచ్చాను. చాలా బాగుందండి. వీడియోది కూడా తీయలేనంత గాలి వేస్తుంది, చాలా ఎక్కువ ఉంది. మీరు చూస్తున్నారు కదా, పైన ఏవో కప్పుతారు కదా, అవి కూడా ఎగిరిపోతున్నాయి. గోదావరి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడికి చాలామంది వచ్చారు, పిల్లలతోని ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలందరూ. మనకి ఇక్కడ సరస్వతీదేవి కనిపిస్తున్నారు కదా జెండాతో. అసలు జెండా ఎలా ఎగిరిపోతుందో చూస్తున్నారు కదా, అంత గాలి వేస్తుంది. అసలు నిలబడితే నించుంటే మనకి ఆ గాలి అనేది నిలబడినివ్వదు, అంత బాగా గాలి వేస్తుంది అనమాట. చాలా బాగుందండి. మనకి ఏసీలు ఫ్యాన్లు ఎందుకు పనికిరావండి. ఈవినింగ్ టైం మనం ఇక్కడికి వచ్చేసామంటే ఈ గోదావరి నుంచి వచ్చే చల్లని గాలి చాలా ఎంజాయ్ చేస్తాము. గోదావరి చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఈవినింగ్ అవ్వడం వల్ల మనకి సన్సెట్ కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. గోదావరి మధ్యలో సన్సెట్ అనేది చాలా చాలా అందంగా ఉంది. తెలుగు తల్లి గాలికి ఎంత పవర్ఫుల్గా ఉందో చూసారా, గాలి అనేది అసలు చాలా బాగుంది.
ఇక్కడ చూసారు కదా, చెట్ల మధ్యలోంచి చంద్రుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. ఈ చల్లని వాతావరణంలో చంద్రుడు అనేది మనకి చాలా ఆహ్లాదంగా ఉంది కదా. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు. మొత్తం గోదావరికి తీరాన చెట్లు, స్టెప్స్ మధ్యలో చాలామంది కూర్చొని ఉన్నారు. అలాగే చల్లని గోదావరి, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నారనమాట. ఈ సమ్మర్కి ఇలా బయటకు వచ్చి ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదండి, సరస్వతి ఘాట్లోని సరస్వతీదేవి టెంపుల్ మనం ఇప్పుడు చూసాం కదా. మీకు అందరికీ నచ్చి ఉంటుంది. మరి ఇప్పటివరకు మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుద్ది. మరి లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారు కదా, మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్కి బయట ఉన్నాము, ఎంట్రన్స్ దగ్గర. ఎంత బాగుందో చూసారు కదా. 2 డేస్ బ్యాక్ ఇక్కడ ఏదో పూజ జరిగిందంట. మొత్తం టెంపుల్ని మామిడాకులతోని, వెజిటేబుల్స్, కూరగాయలతోని అలంకరించారండి. మీకు చూపిస్తాను, చాలా బాగుందన్నమాట. స్టెప్స్ ఉంటాయి కదా స్వామివారికి, స్టెప్స్ నిండా కూరగాయలు. గుడి చుట్టూ మనకి కూరగాయలతోనే మనకి తోరణాలని కట్టారు. లోపల మీకు చూపిస్తాను, చాలా బాగుంది. ఎంట్రన్స్ వచ్చేసి చుట్టూ మనకి ఏనుగులు ఉంటాయి కదా, ఏనుగుల శిల్పాలను చెక్కారు. చాలా అందంగా ఉన్నాయండి. చుట్టూ ఏనుగులు ఉంటాయి, మధ్య మధ్యలో మణికంఠుడు ఉంటాడు. చాలా బాగుంటుందండి టెంపుల్ అనేది. ఎంట్రన్స్కి మనకి ఇటువైపు అటువైపు కూడాను చిన్న చిన్న వినాయకుల్ని ప్రతిష్ఠించి అక్కడ మనకి కొబ్బరికాయలు అనేవి కొట్టుకోవడానికి అరేంజ్ చేశారు. చాలా బాగుంది మన ఎంట్రన్స్ అనేది. ఎంట్రన్స్లోనే మనకి ఒక మంచి ఫీల్ అనేది వస్తుందండి. టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టెంపుల్ అనేది. ఖచ్చితంగా మీరు ఈసారి రాజమహేంద్రవరం వచ్చేటప్పుడు ప్లేసెస్ని మాత్రం చూడకుండా వెళ్ళకండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడు నవగ్రహాలు అనేవి ఉంటాయి. ఫస్ట్ నవగ్రహాలని మనం చూద్దాం.
ఫస్ట్ మనం ఇక్కడ పైన స్వామివారు ఉంటారనమాట. కింద వచ్చేసి పెద్ద హాల్ ఉంటుంది. ఈ హాల్ వచ్చేసి స్వామివారికి సంబంధించిన పూజలు, ఇంకా సీజన్‌లోని స్వామివారి మాల వేసుకుంటారు కదా! అయ్యప్ప స్వామి మాల అనేది, వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా భిక్ష అనేది పెడుతూ ఉంటారు. అదేనండి భోజనము. మాల వేసుకునే వాళ్ళకి ఇక్కడ పాస్ ఇస్తారనమాట. ఆ పాస్ తీసుకొని మనం ప్రతిరోజు ఇక్కడ భోజనం అనేది చేయొచ్చు. హాల్‌కి చుట్టూ చాలా బాగున్నాయండి. హాల్‌కి చుట్టూ ఇక్కడ ఏనుగుల్ని, ఇంకా పురాతనమైన రాజుల్ని, వాటికి సంబంధించిన చిన్న చిన్న కథల్ని మనకు చెప్తూ ఋషులు అనేవాళ్ళు చాలామంది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు ప్రతి క్లిప్పింగ్‌లోని ఒక్కొక్క కథ అనేది మనకి తెలుస్తుందనమాట. అయ్యప్ప స్వామికి సంబంధించిన జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆయన పుట్టుక నుంచి ఆయన పెద్దయ్యే వరకు ఇక్కడ ఈ క్లిప్పింగ్స్‌లో చిన్న చిన్న వీడియోస్ ద్వారా మనకి చూపించారు. చాలా బాగుందండి.
ఇక్కడ వచ్చేసి మనకి చిన్న టెంపుల్ దత్తాత్రేయ స్వామి ఉండారండి. చాలా బాగుందనమాట. నేను ముందుగానే చెప్పాను కదా, కూరగాయలతో మనకి గుడంతా డెకరేట్ చేశారని. చూసారు కదా, ప్రతి స్టెప్ మీద కూరగాయలను పెట్టారు. దత్తాత్రేయ స్వామిని మీరు దర్శించుకోవచ్చు. వేరే సైడ్ వచ్చేసి షిరిడి సాయినాథుడు అండి. సాయినాథుడి చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ కూడా వెజిటేబుల్స్తో మనకి స్టెప్స్ అనేవి అరేంజ్ చేశారు. లోపల సాయినాథుడు ఉన్నాడు. బాబా ఏది చేసినా సరే బాబాని తలుచుకుంటే మనకి ఖచ్చితంగా జరుగుతుందండి. అందులో అసలు మనకి సందేహం లేదు. ఇంకా చెప్పాను కదా ముందుగానే, టెంపుల్ అనేది చిన్న చిన్న వర్క్స్ అనేవి ఉన్నాయి. మిడిల్లో వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి స్టెప్స్ ఇవి. ప్రతి స్టెప్ మీద చాలా కూరగాయలతో చాలా అందంగా అరేంజ్ చేశారు. అలాగే అయ్యప్ప స్వామి మనకి కనిపిస్తున్నారు కదా, పైన ఇలానే ఉంటారు. ఇక్కడ పూజలు అవి చేయడానికి ఇలా అరేంజ్ చేశారనమాట. హోమాలు చేయాలనుకున్నాను. చాలా బాగుంది కదండి. ఈ వీడియో కూడా నేను ఈరోజు తీయడం చాలా మంచిదైంది. ఎందుకంటే గుడి మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు వెజిటేబుల్స్తోని. ఇప్పుడు మనం దర్శనానికి పైకి వెళ్తున్నామండి. ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మీకు లోపల మొత్తం స్వామివారి మెయిన్ టెంపుల్ని చూపిస్తాను చుట్టూను. అలాగే స్వామివారిని కూడా చూపిస్తాను.
స్వామివారిని చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారంటే, లైటింగ్ ఏం లేకుండా లోపల మాత్రం ఓన్లీ దీపాలతో ఆయన దీపాల వెలుగులో చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా బాగుంది. నాకు వీలైనంత వరకు ఆయనని దగ్గరగా పెట్టి చూపించడానికి ట్రై చేస్తానన్నమాట. మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి. నా ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న ఆల్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.